అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలన దినోత్సవ సందర్భంగా ఖైరతాబాద్ సభకు హాజరైన ఎంపీ ఈటల రాజేందర్. ఖైరతాబాద్లో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఎంపీ ఈటల రాజేందర్. అనంతరం వారు మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి నేను వాజ్పేయి అభిమానిని, ఆయన రాజకీయాలకు వన్నె తెచ్చిన వ్యక్తి అన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో విలువలు, గౌరవాలు లేకుండా పోయాయని, ఇది మంచి పరిణామాలు కావు అన్నారు. ఆయన గొప్ప కవి, రచయిత, అలాగే సామాన్య ప్రజానికానికి, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజానికానికి ఏం కావాలో అందించిన మహనీయుడు. సర్వశిక్ష అభియాన్, గ్రామాల్లో రోడ్లు, నేషనల్ హైవేలు అందించిన మహనీయుడు. ప్రపంచానికి మొట్టమొదటిసారి భారత జాతి కీర్తి పతాకాన్ని ఆవిష్కరించిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఈ రోజుల్లో అధికారమే పరమావధిగా అన్ని అడ్డదారులు తొక్కుతున్న ఈ రోజుల్లో వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు భారత జాతికే కాకుండా రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నా. కనీసం 2-3% వారిలో మార్పు రావాలని కోరుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. పెద్దలు చంద్రశేఖర్ గారు చాలా విషయాలు చెప్పింది కాబట్టి, కిషన్ రెడ్డి గారు, ఇంకా రామచంద్ర గారు మాట్లాడాల్సి ఉంది కాబట్టి, మీరేమో 30-40 ఏళ్ళు మరి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాబట్టి చాలా గొప్పగా చెప్పగలరు. నేను బయటివాడిగా వారి అభిమానిగా ఒక 30-40 ఏళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటుంది. ఒకటే మాకెప్పుడు స్కోప్ వచ్చేది, రాజకీయాలలో ఇప్పుడున్న పరిస్థితులలో ఎథిక్స్ లేకుండా, వాల్యూస్ లేకుండా, గౌరవం లేకుండా జరుగుతుందో ఇది మంచి పరిణామం కాదు అని మాత్రం ఆయన ద్వారా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఆయన ఎంత గొప్ప కవి, రచయిత, స్టేట్స్మెన్, రాజనీతికుడు అనేది వారు చెప్పిండ్రు. సామాన్య ప్రజానికానికి, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజానికానికి ఏం కావాలో అది అందించిన మహనీయుడు వాజ్పేయి గారు. అవి పిఎం చేసిన రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, సెల్ ఫోన్ల విప్లవం కావచ్చు, ఇవన్నీ అందించిన మహనీయుడు ఆయన. అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే, ఇప్పుడేమో ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీని కలవడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో, అనుమానపడేటువంటి ఈ రోజులలో ఆయన 24 పార్టీలు, అంటే మమతా బెనర్జీ లాంటి నాయకురాలతో కూడా కలిసి పనిచేసేటువంటి లౌక్యం, శక్తి, సహనం, ఇక అంతకంటే నిదర్శనం ఏమి ఉండదు. ఎందుకంటే చాలా గొప్ప, అంటే తొక్కుడు బండకున్నంత ఓపిక కలిగినటువంటి మహనీయుడు ఆయన వాజ్పేయి గారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారత మాత ముద్దుబిడ్డగా భారత జాతి గర్వించినటువంటి మహనీయుడు వాజ్పేయి గారు. ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిసారిగా భారత జాతి కీర్తి పతాకను ఆవిష్కరించిన మహనీయుడు కూడా వాజ్పేయి గారు. కాబట్టి ఆయనను ఇలా మోడీ గారు ఒక మంచి కార్యక్రమం ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. తరిగిపోతున్నటువంటి ఈ రోజులలో, విలువలు తరిగిపోతున్న ఈ రోజులలో, అధికారమే పరమావధిగా అన్ని అడ్డదాలు తొక్కుతున్నటువంటి ఈ రోజులలో మళ్ళీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు ఏవైతున్నాయో ఈ భారత జాతికే కాకుండా రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి, కనీసం 2%, 3% మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.